వారి పురస్కారాన్ని అందజేసి సత్కరించుకున్నామండి. ప్రముఖ సినీ నటులు జయభేరి ఆర్ట్స్ ద్వారా జయభేరిని మోగించి 25కు పైగా చిత్రాలకు నిర్మాతగా, వ్యాపారవేత్తగా, పార్లమెంట్ మాజీ సభ్యులుగా, సంఘ సేవకులుగా తనదైన ముద్ర వేసుకున్నటువంటి మా మురళీమోహన్ గారు, గ్రహీత సూపర్ స్టార్ కృష్ణ గారి పేరుతో ఉగాది కామధేను పురస్కారం అందజేస్తున్నారు. మన మరొక గౌరవ అతిథిగా శ్రీ సుమన్ గారు వచ్చేసారండి. ప్రముఖ సినీ నటులు, మనందరికీ తెలిసిన, మన మనసులో నిలిచిపోయిన మన వెంకటేశ్వర స్వామి అని చెప్పచ్చు. అసలే ఇవాళ తిరుమల బ్యాంకు పురస్కారాలు. సుమన్ గారికి హార్దిక స్వాగతాన్ని తెలియజేస్తూ న్యూరో సర్జన్ డాక్టర్ శ్వేత పెండ్యాల గారు, కిమ్స్ హాస్పిటల్స్. తర్వాత చీఫ్ ఫేషియల్ సర్జన్, కిమ్స్ అండ్ సన్షైన్ హాస్పిటల్స్, డాక్టర్ కె దినేష్ శర్మ గారు, వారిని సాదరంగా ఆహ్వానిస్తారు. అందరికీ నమస్కారం. వివిధ రంగాల్లో ప్రతిభావంతులకి ఈరోజు 100 మందికి పైన వారికి సన్మానం చేయడం జరిగింది. ఉగాది సందర్భంగా ఉగాది కామధేను పేరు మీద, కామధేను అంటే ప్రతి ఇంట్లో ఉండవలసిన కామధేను ఈ రోజు మా తిరుమల బ్యాంక్ స్పాన్సర్ చేసి ఇవ్వడం జరిగింది. అందరికీ కంగ్రాట్ చేస్తూ అందరికీ అభినందనలు తెలుపుకుంటున్నాను. నా పేరు నంగునూరు చంద్రశేఖర్, తిరుమల బ్యాంక్ చైర్మన్. థ్యాంక్ యూ. హ్యాపీ ఈవినింగ్. వంశీ తిరుమల బ్యాంక్ అవార్డ్స్ ఈ రోజున జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. అందులో లెజెండరీ పురస్కారాలని చెప్పేసి నా పేరు ఇమ్మడి శివకుమార్, నాకు ఒక అవార్డు ఇచ్చినందుకు ఆనందంగా కూడా ఉంది. సాధించింది ఏంటి అనే దానికంటే ఎక్కువగా సాధించడానికి ప్రయత్నించడంలో తప్పు లేదు అనే విషయంలో నన్ను కూడా ఈ రోజున పురస్కారం ఇచ్చిన మెయిన్ పర్పస్ ఏంటి అంటే, నేను కూడా ఒక వైశ్య లైమ్లైట్ అవార్డ్స్ అని చెప్పేసి ఒక అవార్డు ప్రధానోత్సవం సంవత్సరానికి 2 సార్లు ఒక మహిళలకి ఇంకోసారి పురుషులకి ఇవ్వడం జరిగింది. గత 6 సీజన్స్ కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు 7వ సీజన్ రాబోతుంది జూన్లో. దాంతో పాటుగా నేను వీబిన్ అనే సంస్థకి, వైశ్య బిజినెస్ నెట్వర్క్ అనే సంస్థకి ఫౌండర్గా ఉన్నాను. దాన్ని కూడా రికగ్నైజ్ చేశారు. అదే దాంతో పాటుగా నేను ONS IT Sol అని చెప్పేసి ఒక కార్పొరేట్ సాఫ్ట్వేర్ కంపెనీకి ఫౌండర్ని. ఈ మూడింటిని పరిగణలోకి తీసుకొని ఈరోజు
వంశీ తిరుమల బ్యాంక్ అవార్డ్స్ సంస్థ వాళ్ళు నాకు ఇవాళ అవార్డు ఇచ్చినందుకు నేను వాళ్ళ కృతజ్ఞతగా భావిస్తున్నాను. ఈ రోజు వంశీ ఆర్ట్ థియేటర్స్ అండ్ రేలంగి ఆర్ట్ సంయుక్తంగా నిర్వహించినటువంటి కామధేను అవార్డ్స్ లో నాకు సినీ రంగం నుంచి రాజబాబు గారి అవార్డు ఇవ్వడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. ఒక మిమిక్రీ కళాకారుడిగా నాకు రాజబాబు గారు ఎంత ఇన్స్పిరేషన్ మొదటి నుంచి నేను ఎక్కడికి వెళ్ళినా వారి ప్రదర్శనలో నా మొదటి వాయిస్ వారిది చేస్తూ ఉన్నాను. సో ఎక్కడో అందరూ చాలా అప్డేట్ అయ్యారు కదా అని అనుకున్న ప్రాయంలో కూడా నేను దాన్నే అనుకరించడం, దాన్నే ముందుకు తీసుకెళ్ళడం, కానీ ఈ రోజు ఆ వాయిసే నాకు అవార్డు దాకా వచ్చే ఈ జబర్దస్త్ వేదిక కానీ లేకపోతే రేపు సినీ రంగం కానీ ఏదైనా కూడా ఒక ఇన్స్పిరేషన్ అనేది మన జీవితంలో ఉండాలి. అలా నా జీవితంలో రాజబాబు గారు అలాంటి పురస్కారం నాకు ఇచ్చినందుకు అవార్డు కమిటీలో ఉన్న మా గురువు గారు, దర్శక హాస్య దిగ్గజం రేలంగి నరసింహారావు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మిగతా నాతోటి అవార్డ్స్ అందుకున్న వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.